ఆఖరికి కొడుకు పేరు నారాయణ అని పెట్టి నారాయణ అన్నందుకు నన్ను రక్షించాడా స్వామి. చిచ్చి దుర్భరం ఈ జీవితాన్ని, బతికిన బతుకు బతుకు కాదనుకున్నాడు. ఇన్నాళ్ళు ఆ తలంపులు తృప్తినిచ్చాయి. ఇప్పుడు ఆ తలంపులు జ్ఞాపకానికి వస్తే కాలిపోయాడు, పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. అజామీళోపాఖ్యానం పశ్చాత్తాపం మనిషిని ఎంత త్వరగా తిప్పేస్తుందో ఈశ్వరుడి వైపు నిరూపిస్తుంది. అందుకే అజామీళోపాఖ్యానంలో ప్రాణం పోసిన ఘట్టంలో పశ్చాత్తాపం ఒకటి. అందుకే పశ్చాత్తాపావిష్కారమే నీరాజనం. ఏదైనా ఒక వస్తువు కాలిపోవాలంటే ఘనం నుంచి ద్రవమై, ద్రవం నుంచి వాయువు అవుతుంది. కర్పూరం తెల్లగా ఉండి అప్పటికప్పుడు ద్రవం అవుతూ అప్పటికప్పుడు కాలిపోతుంది. ఈశ్వర, ఎన్ని తప్పులు చేసేసాను మీ వైభవం తెలియక. అజ్ఞానినామయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శశశైలసికామణి. ఈ నీరాజనం ఎలా వెలుగుతోందో అలా నేను మీలో కలిసిపోవాలి అని ఆఖరణ నీరాజనం ఇస్తాడు. అలా పరమ పశ్చాత్తాపంతో ఉడికిపోయాడు. ఉడికిపోయి నేను ఇలా బ్రతకూడదనుకున్నాడు. వెళ్ళి ఎక్కడెక్కడ హరిభక్తులున్నారో వాళ్లతో కూర్చుని అదే పనిగా భగవన్నామం భగవత్ కథలు వింటూ పరవశించిపోయాడు. పోతన గారు అన్నారు, హరిభక్తులతో మాటలు ధరనెన్నడు చెడని పుణ్య ధనముల మూటలు. అలా ముక్తికాంత పూతోటలు అరిషడ్వర్గములు చేరని అరుదగు కోటలు. అసలు భగవద్భక్తులతో స్నేహం జీవితంలో కుదరాలి తప్ప భగవంతుణ్ణి కోరవలసిందంటూ ఉంటే అదొక్కటే. ఈశ్వర, ఏ కారణానికి నాకు వారితో ఉన్న అనుబంధము చెడిపోకుండా కాపాడమని అడగాలి. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంతాపార భూతదయజు తపసమందార నాకు దయసేయగదే అంటాడు మాలాకారుడు. నీ పాదార్చకులతోడి నెయ్యము, భగవద్భక్తులతో స్నేహం ఏ కారణానికి పోగొట్టుకోకూడదు. అదే రక్షిస్తుంది. వాళ్లతో మాట్లాడే మాటలు, హరిభక్తులతో మాటలు ధరనెన్నడు చెడని పుణ్య ధనముల మూటలు. వాళ్ళు భగవంతుడి గురించి మాట్లాడతారు, అవి వినడం కూడా మహాపుణ్యం. అవి ముక్తికాంత పూతోటలు, ముక్తికాంత పూదోటలు వాళ్ళ మాటలు. అరిషడ్వర్గములు చేరని అరుదకు కోటలు, కామక్రోధలోభ మదమోహమాత్సర్యములు ప్రవేశించని కోటలు వాళ్ళ మాటలు. అందుకే మీరు చూడండి, రామకృష్ణ పరమహంస అంటారు, ఒక ఏనుగు వెళ్ళిపోతున్నప్పుడు ఇలా తొండమెత్తి పూలకొమ్మని వంచి లాగేస్తుంది. అదే పక్కన మామటి ఉండి అన్నాడు అనుకోండి, అంకుశంతో తొండం తిప్పేస్తుంది. ఒక సద్భక్తుడితో కూడి ఉన్నామనుకోండి, ఆయన ఎలా బతుకుతున్నారు? ఆయన స్నేహితుడు అని చెప్పుకుంటున్నారు. రేపు పొద్దున 10 మంది ఏమంటారు? ఏమంటే మీరు ఆయనతో ఉంటారు, ఏంటి అలా చేస్తున్నారు అంటారు. కాబట్టి వద్దు అని మానేస్తాడు. ఎప్పటికీ విరగని లోభగుణం దేనికి విరిగిపోతుంది అంటే భగవద్భక్తులతోడి చిలిమి చేత విరిగిపోతుంది. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటారు శంకర భగవత్పాదులు. అటువంటి సత్సంగం ఉద్ధరిస్తుంది. కళ్ళు లేని ధృతరాష్ట్రుడు అంత దౌర్భాగ్యుడైనా వాడికి ఎందుకు కృష్ణ పరమాత్మ దర్శనం ఇచ్చారంటే, విశ్వరూప దర్శనం ఎందుకు ఇచ్చారు అంటే, తెలిసో తెలియకో విన్నాడా వినలేదా అన్నది వదిలిపెట్టండి, మహాభక్తుడైన విదురుణ్ణి రాత్రిపూట దగ్గర కూర్చోబెట్టుకుని మాటలు వింటాడు. సత్సంగం, మహాపురుషులతో సంఘం ఉంది కాబట్టి నేను ఇస్తున్నాను దర్శనం అని విశ్వరూప దర్శనం చూపించారు. సత్సంగం ముత్తినే పోదు, అందుకని మహాభక్తులైన వాళ్లతో చేరాడు. వాళ్లతో రోజు మాట్లాడేవాడు. చిట్ట చివర గంగా తీరానికి చేరాడు. యోగ మార్గంలో శరీరాన్ని ఇంద్రియాల్ని వేరు అన్న భావనతో వేరు చేస్తూ ఊర్ధ్వముఖ చలనం చేసి ప్రాణాన్ని బ్రహ్మస్థానాన్ని భేదించి చిట్ట చివర పరబ్రహ్మమునందు కలిసిపోతున్నాడు. ఏ నలుగురు విష్ణుభటులు కనపడ్డారో వాళ్ళు మళ్ళీ కనపడ్డారు. పరమమంగళ స్వరూపాలతో కనపడితే వాళ్ళకి నమస్కారం చేశాడు. నమస్కరించి విష్ణు పార్షదులలో ఒకడిగా విష్ణు స్వరూపాన్ని పొంది చేరిపోయాడు. ఎంత పైకెక్కి కింద పడిపోయాడో అంత పైకి మళ్ళీ వెళ్ళిపోయాడు పశ్చాత్తాప కారణము చేత. ప్రాయశ్చిత్త కర్మ కన్నా మనిషిలో వచ్చిన పశ్చాత్తాపము ఎంత గొప్పదో నిరూపించింది అజామీళోపాఖ్యానం. నామ వైభవాన్ని నిరూపించింది అజామీళోపాఖ్యానం. కర్మల వైభవాన్ని నిరూపించింది అజామీళోపాఖ్యానం. మరణకాలమునందొచ్చేటటువంటి సంకల్పముల శక్తిని నిరూపించింది అజామీళోపాఖ్యానం. ఇన్నిటినీ నిరూపించింది కాబట్టి అది గొప్పది. యమభటులు వెళ్ళి చెప్పారు యమధర్మరాజు గారికి, మేము ఇలా వెడితే తోసేశారు మమ్మల్ని, వాళ్ళు విష్ణు పార్షదులట, ఇలా అయితే నీ దండనం ఎక్కడ నిలబడుతుందని అడిగారు. ఆయన అన్నాడు, పిచ్చి వాళ్ళలారా, నేను కాదురా, సమస్త లోకములు ఆయనకే నమస్కరిస్తాయి. మహానుభావుడు, ఈ లోకములను సృష్టించి స్థితిలో నిలబెట్టి చిట్ట చివర లయం చేసేవాడు. అటువంటి నారాయణ నామము ఎక్కడ ఎవరు ఏ కారణము చేత పలికినా ఇక పైన మీరు వెళ్ళకూడదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.